నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో 1-2 సార్లు ఎక్కువ సమయం గడిపాం. ఇవాళ ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో దిశా నిర్దేశం కలిగినటువంటి నాయకుడిగా, ఒక సమర్థమైనటువంటి నాయకుడిగా, ప్రజలతో మమేకమై కలిసేటువంటి విధంగా ఈ మధ్యకాలంలో 1 గంట పాటు నేను ఆయన హైదరాబాద్లో కలిసి మాట్లాడుకోవడం జరిగింది. సమయం దొరికింది. ఒక ముఖ్యమంత్రి కొడుగా, ఒక రాష్ట్ర మంత్రిగా దారిలో ఎక్కడో న్యూస్ పేపర్లో రోడ్డు మీద పడి ఉంటే ఆయనే తీసి నలిపేసి పక్కన పాడేయడం, అరే ఈయన్ని కూడా మనం చూసి కొన్ని నేర్చుకోవాలనేటువంటి విధంగా నేను ఆయన అయితే గమనించాను. అంతేకాదు గౌరవించేటువంటి విధానం, ఎవరైనా అతిథులు వచ్చినా, వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు వచ్చినా ఆయన మాట్లాడేటువంటి విధానానికి నేను ఆకర్షితున్నయ్యా. నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా నాయకత్వం భారతీయ జనతా పార్టీ. కానీ ఏ పార్టీలో ఉన్నా, ఎవరున్నా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రేమించాలి, ఆదరించాలి, గౌరవించాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో మా పార్టీలో నాయకులు కూడా చెప్పా, చాలా సమావేశాల్లో మా ముఖ్య నాయకులతో, కేంద్రంలో నాయకులతో మాట్లాడేటువంటి సందర్భంలో జనరల్గా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని నన్ను అడుగుతున్నారు. కాబట్టి సార్ చాలా బాగుంది, చక్కటి సమన్వయంతో వెళ్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా. సార్ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని దూరంగా చూసాం, దగ్గరగా వెళ్ళాల. ఆయన పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన తీసుకునేటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని మనకు నచ్చకపోవచ్చు, రాజకీయపరమైన నిర్ణయాలు మనకు నచ్చకపోవచ్చు. కానీ అభివృద్ధి విషయంలో, సమన్వయం విషయంలో, ఢిల్లీ పెద్దలను గౌరవించేటువంటి విషయంలో ఆయనకి ఏమాత్రం కూడా ఆయనకి వెనకం చేసేటువంటి ప్రసక్తి లేదు. భవిష్యత్తులో ఏదో స్లిప్ వచ్చింది, టైం అయిపోయిందని వచ్చింది. కాబట్టి రఘు గారికి తెలియపోయినా రఘు గారు పురమాయించుంటారు ఇది. ఎందుకంటే